ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూడడం అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూడటం. ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఎన్నిసార్లు నందమూరి బాలయ్య సినిమా చూశాను, ఎన్నిసార్లు లెక్కలేని సార్లు. ఇక్కడ కూర్చొని మీ అందరూ పేరుతుంటే నాకు అదో గుర్తొస్తుంది బాలబాబాయ్ సినిమాకి. ఇక్కడ చదువున్న పేపర్లన్నీ చూస్తాను, ఎన్నిసార్లు చూసి నేనే చదవలేనో నాకే తెలియదు. మళ్ళీ ఈ చోటకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీ అందరినీ మళ్ళీ ఇలా నిల్చొని మీ అందరి ముందు నిల్చొని మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. మొన్న మధ్య నాకు జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ద్వారా సినిమా కొంచెం బ్రేక్ అయిందే తప్ప అనుమానంతో నా అనుమానం ఎప్పుడు బ్రేక్ అవ్వదు. మీ అందరి ఆశీస్సుల వల్ల, మీ అందరి ఆదరణ వల్ల ఒక తల్లి కడుపున పుట్టలేదు, రక్తం పెంచుకొని పుట్టలేదు, అభిమానం అనే ఒక్క చిన్న ఒక్క అనుబంధంతో నన్ను ఇంతగా ఆశ్రయిస్తున్నారు, ఇంత ఆశీర్వదిస్తున్నారు, ఇంత అనురాగాన్ని చూపిస్తున్నారు. ఏ జన్మలో మీ అందరూ ఎన్నో తీర్చుకుంటానో తెలియదు, తప్పకుండా తీర్చుకుంటాను ఏదో రోజు. బహుశా ఇలాంటి మంచి సినిమాలు తీసి మీ అందరూ అభిమానులు రెండోని తీర్చుకుంటానేమో అని దేవుని మనసారా కోరుకుంటూ 2 సంవత్సరాలు ఆగాను ఈ పేరెంటర్ కోసం. ఈ రోజు దొరికింది. కడుపు ఆకలిగా ఉన్నప్పుడు మీ అందరూ కలిసి సినిమాను ఆదరించి కడుపు నిండా భోజనం పెట్టారు. 2 సంవత్సరాల నాతో పాటు మీరు ఆగారు. ఈ రోజు మీ అందరి కడుపు నిండుతానే నేను అనుకున్నా. నిండుతారా? బాగా నిండేసినట్టుంది, ఎనర్జీ బాగుంది మీ అసలు. ఎరా హ్యాక్ చేసావా? లేదు. ఏ ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గోటెడ్ మీ ఓన్లీ. 10th క్లాస్ ఏ సెక్షన్, భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్, ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గోటెడ్ మీయా?